ప్రస్తుతం నేను చూపించబోయేది ఏ కబడ్డీయో క్రికెట్ టోర్నమెంట్‌కు సంబంధించి సిద్ధం చేసే వేదిక కాదు. ఏ రాజకీయ నాయకుని సభ అంతకంటే కాదు. కేవలం సంక్రాంతికి సంబంధించి కోడిపందాలు నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న బరి ఇది. దాదాపుగా ఎప్పుడూ లేని విధంగా ఈసారి గోదావరి జిల్లాలో కోడిపందాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఇప్పటికే నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని ప్రధాన రహదారి పక్కన, అంటే పాలకొల్లు నుంచి భీమవరం వెళ్ళే ప్రధాన రహదారి పక్కన వీరవాసరం గ్రామంలోని ఏర్పాటు చేస్తున్న కోడిపందాలకు సంబంధించిన బరి ఇది. సాధారణంగా మనం గోదావరి జిల్లాలో కోడిపందాలు అంటే గతంలో ఏదైతే ఈ నేల మీద వేసేవారు, అయితే చుట్టూతా జనాలు మూగిపోయి మరీ చూసేవారు. రాను రాను తర్వాత చుట్టూ కుర్చీలు వేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ట్రెండ్ కూడా మారింది. ఈ విధంగా ఏదైతే మనం క్రికెట్ కబడ్డీ టోర్నమెంట్లు జరిగేటప్పుడు నాలుగు వైపులా ఏ విధంగా అయితే ప్రేక్షకులు కూర్చుని చూస్తారో ఆ రీతిలో ఈ విధంగా కోడిపందాలను చూసేందుకు ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు. అయితే కోడిపందం జరిగే ప్రాంతం ఏదైతే ఉందో మనం చూస్తున్నది, ఆ ప్రాంతం వద్దకు ఎవరూ రాకుండా కేవలం కోడిపందం నిర్వాహకులు మాత్రమే అక్కడ ఉండే విధంగా ప్రేక్షకులు చూసేవారందరూ కూడా దూరంగా, మనం ఇప్పుడు ఈ బారికేడ్లు ఈ సిట్టింగ్ అంతా ఏదైతే వేస్తున్నారో అక్కడ మాత్రమే కూర్చుని చూసే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి మాత్రం కోడిపందానికి సంబంధించి పెద్ద ఎత్తున నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మనం గతంలో చూసాము, వెంపకు సంబంధించి ఏర్పాట్లు లేవు కాబట్టి గొల్లవంతిప్ప గ్రామంలో పెద్ద ఎత్తున కోడిపందాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రీతిలో ఇక్కడ పాలకొల్లు నుంచి భీమవరం వెళ్ళే ప్రధాన రహదారి పక్కన వీరవాసరం గ్రామంలో పెద్ద ఎత్తున ఈ బారికేడ్లతో పాటు సిట్టింగ్ అరేంజ్మెంట్స్తో ఈ తరహా ఏర్పాట్లను అయితే నిర్వాహకులు అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కోడి పందాలకు ఎక్కడ కూడా అనుమతులు అనేవి లేవు. ముఖ్యంగా కత్తులు కట్టి పందాలను ఆడించడం అనేది చాలా నేరం అనే చెప్పొచ్చు. అయితే ఈ గోదావరి జిల్లాలో మాత్రం సంక్రాంతి పేరుతో దాదాపు 3 రోజుల పాటు కత్తులు కట్టి కోడి పందాలు మాత్రం జోరుగా కొనసాగుతూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వేగవంతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి పోలీసులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాలి. లేకపోతే ప్రతి ఏడాది జరిగేటట్టుగానే పోలీస్ శాఖ ఏమీ పట్టించుకోకుండా 3 రోజుల పాటు కోడిపందాలను కొనసాగించే విధంగా చేస్తుందా, లేదంటే ఈ ఏడాది ఏమైనా కోడిపందాలపై ఉక్కుపాదం మోపుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా గోదావరి జిల్లాలో ఈసారి కోడిపందాలకు సంబంధించి పెద్ద ఎత్తున నిర్వాహకులు కొత్త నయా పందాలో నిర్వహణ ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పాలి. వీడియో చంద్రశేఖర్తో మనోజ్, RTV, పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.